ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడననియు చెప్పెను. లూకాసు వార్త 18-14 అధ్యాయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం దేవుని సన్నిధిలో మనల్ని తగ్గించుకుని మన మోకాళ్ళు ఆయన సన్నిధిలో మనం ఉండగలిగితే మనం ఎంతో ధన్యులము. తగ్గింపు స్వభావము కలిగి మనం ఆయనను స్తుతించాలి. ఆయన పాదాల ముందు వేడుకోవాలి. మనం ఎప్పుడైతే మనల్ని తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనము ఈ లోకంలో ఎవరిని పోల్చుకుని కూడా మనము జీవించకూడదు. దేవుని పోలి మనము నడవాలి. ఆయన మార్గమున యందు భయభక్తులు కలిగి నేను జీవించగలిగితే, మరి ఈరోజు నీవు నేను ఎలాగున్నాం? తగ్గించబడిన మనసు కలిగిన వారముగా ఉన్నామా? తగ్గింపు స్వభావముతో, ఎదుటి వారిని క్షమించే గుణముతో, మరి మనకెవరు శత్రువులు లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయతగా పలకరించే హృదయము కలిగి ఉన్నామా? నేను ఎలా ఉన్నాం పరీక్షించుకోవాలి. ప్రభు చెప్పినట్లుగా ఎవరైతే తగ్గింపు మనసుతో ఉంటారో వారు హెచ్చించబడతారు. గనుక మరి ఉదయకాల సమయంలో నువ్వు తగ్గించుకుని నీ పొరుగు వారిని, ఇంటి వారిని అందరినీ క్షమించగలిగిన గుణము కలిగి నీవు ఆయన పాదాల ముందు వేడుకొనగాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో అయ్యా, ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణంలో మీరు తోడు నీడగా ఉండండి. హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి పట్ల మీ దయ చూపించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. అలాగే నా ప్రభు, పని పాటలు చేసుకునే వారి, పాడి పంటలు వ్యవసాయం చేసుకునే రైతులను కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి మీరు తోడు నీడగా ఉండండి. అయ్యా, ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి. ప్రార్థనా ధ్వని వినబడటానికి నీ కృప చూపించండి. ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క గృహంలో మోకాళ్ళు వండి నిన్ను స్తుతించగలిగే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో అయ్యా, ఎవరైతే భార్యాభర్తల మధ్య శాంతి సమాధానములు, అటు బిడ్డల మధ్య శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా, నీ స్తోత్రం. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, పాపమనే ఊబిలో పడకుండా, లోకానుసారముగా నడవకుండా ప్రభా, నీ మార్గంలో నడిచే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. ఉదయకాల సమయంలో నీ రెక్కల కింద భద్రపరచమని అడుగుచున్నాను నాయన. అయ్యా, నీ కృప, నీ ప్రేమ, నీ కరుణ ఎంతో గొప్పది నా తండ్రి. దయగలిగిన దేవ, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి ప్రతి ఒక్క బలహీనతను మీ నామంలో గద్దించి స్వస్థపరచమని అడుగుచున్నాను. అనేక మంది బిడ్డలు బలహీనత శోధించబడుచున్నారు. అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని కృప చూపించమని అడుగుచున్నానయ్యా. స్వస్థపరచండి. ఈ చిన్న ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని చేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.